అమ్మాయి నిన్నే ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది ఏం రాదా? అబ్బే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం. ఒట్టి చెవట బుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలు పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా ఒరే దొరదేస్తోందిరా. నాకు దొరదేస్తోందిరా. ఏ అమ్మాయి నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా. బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము. పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము. మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకే తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవుని నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యమే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. పెళ్లి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టామో గానీ మాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అలా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి? ఎవరో కారణం వచ్చారు. దిగాడండి భూలోక వీరుడు. ఎవరే అతను? ఏమో నాకేం తెలుసు. ఎవడో టెన్నిస్ బాల్ గాడు. ఓ ఆట ఆడించేస్తా, ఇక్కడే ఉండండి. హాయ్. హాయ్. మీరు ఆడా మగ? ఏంటండి ఏంటండి మీ ఉద్దేశం? సారీ, మీరు ఆడపిల్లివారా మగ పిల్లివారా అని అడగబోయి. వీడు నాకన్నా ముదురులో ఉన్నాడే. ఆడపిల్లి వాళ్ళం. అలాగా. నా పేరు సాయికృష్ణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా వాసుగాడు ఎక్కడున్నాడో చెప్తారా? చెప్పడం ఏంటి, చూపిస్తాను రండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సరే సరే, ఏమైంది వాళ్ళకి? ఏమో నాకేం తెలుసు. మీరు రండి. ప్లీజ్ కమ్. నా పేరు రాజీ. నాకింకా పెళ్లి కాలేదు. అదేంటో పిల్లలు కూడా లేరండి. మాది వైజాగ్. మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదూ? అవునా? అదిగో చూడండి, ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫినిష్.
ఇంకొకసారి ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొట్టి పైలో పెడతాను. ఏమనుకుంటున్నావు? ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలంది. అమ్మో ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి అరడజన్ ప్లేట్లు బట్రా. అన్నెందుకు బాబు? తీసుకోండి అమ్మా, నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక అరడజన్ ప్లేట్లు బట్రా. ఓకే సార్. తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా? భలే కనిపెట్టేసావే. మా నాయనే చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి, ఎవరన్నా నమ్మాలో ఎవరన్నా నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే బట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి. సార్ బిల్. ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు, నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ వానరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారనుకో. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. కడుపు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బని మీరంతా నా ఎంట పట్టమేంటి? మీ మొఖాలు మండ. మాటలు మర్యాద గాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా? ముదనష్టం సచ్చినాడా? ముందా సచ్చినాడు తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తేరగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రూపుతావా? పిండి రూపాయకరమ్మ నాకేమిట్రా ముదనష్టపాడ. ఆ తింటాం చాలే ఇకలే. 60 నీ శారదమా ముదనష్టపేళ. ఏ ఏదో మొహం చూసి తగలడ్డాను, అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా, మీ సాగు మీరు రావండి. రారా